నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి ఎస్ఐ శ్రీనివాస్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ కేసు విషయంలో ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్తే తిరిగి తమపైనే ఎస్ఐ కేసులు పెట్టారని వేమూరుపల్లి తండా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎస్ఐ విధులకు ఆటంకం కలిగించారని మొత్తం 11 మందిపై పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారని బాధితుల తరపు న్యాయవాది తెలిపారు. అయితే తమను కొట్టి తమపైనే కేసులు పెట్టారని ఎస్ఐపై ఫిర్యాదు చేసేందుకు డీఎస్పీ వద్దకు వెళ్తే పట్టించుకోలేదని బాధితులు చెబుతున్నారు. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, తమపై అక్రమంగా కేసులు పెట్టి కొట్టిన ఎస్ఐతో పాటు మిగతా సిబ్బందిని సస్పెండ్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ బావ గురించి ఒకడు వచ్చిండు, వాళ్ళ గురించి అని చెప్పి ఎప్పుడు వచ్చి తీస్తున్నా ఎందుకు కొడుతున్నాను సార్ మ్యాన్ ఏమన్నారు వాళ్ళు. ఎస్ఐ శ్రీనివాస్ వివాదానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో ఉదయం జరిగినటువంటి ఘటనపై పూర్తి స్థాయిలో అగ్గి రాజేసుకుందని చెప్పవచ్చు. బిజినేపల్లి పోలీస్ స్టేషన్ లో నిన్న రాత్రి యువకులపై దురుసుగా ప్రవర్తించినటువంటి ఎస్ఐపై ఫిర్యాదు చేయడానికి వెళ్ళినటువంటి యువకులకు ఎస్పీ ఈ రోజు అపాయింట్మెంట్ ఇవ్వడంతో పాటు పూర్తిగా నిరాకరించినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ నిన్న ఆటోను ఢీకొన్న సమయంలో ఆర్ఎన్బి ఏఈకి విజయభాస్కర్ కు సంబంధించినటువంటి కారును వాళ్ళు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించిన తర్వాతే వారిని విడిచిపెట్టాలని చెప్పి కూడా తాండాకు సంబంధించినటువంటి యువకులు కోరడంతో అక్కడ ఎస్ఐ కొంత మా మీద దురుసుగా ప్రవర్తించాడంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇక ఎస్ఐ యువకుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సమయంలో కూడా డ్రెస్ కోడ్ పాటించకుండా ఆయన బనియన్ మరి అదే విధంగా షార్ట్ పై వచ్చి యువకులపై దుర్భాషలు ఆడారంటూ కూడా వాళ్ళు పూర్తిగా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే దీనిపైన డీఎస్పీ స్పందించినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఎస్ఐది ఎలాంటి తప్పు లేదు, అక్కడికి వచ్చినటువంటి యువకులు విధులకు ఆటంకం కలిగించి పూర్తిగా పోలీస్ వ్యవస్థపై విధులకు ఆటంకం కలిగించారనే నేపథ్యంలో దాదాపు తాండాకు సంబంధించినటువంటి 11 మందిపై కేసులు నమోదు చేస్తున్నట్టు కూడా డీఎస్పీ చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ఆ యువకులంతా కూడా నివేరపోయారు. మొత్తంగా న్యాయం కోసం మేమొస్తే మాపైనే ఇలాంటి దారుణమైనటువంటి కేసులు పెడతారని అనుకోలేదు. డీఎస్పీ మాట్లాడినటువంటి మాటలు పూర్తిగా ఎందుకు విరుద్ధం అని చెప్పి కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ లో మరి ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రస్తుతం రైట్ శంకర్, థ్యాంక్ యూ.